శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా 25 మే నెల 2025 నుండి జ్యేష్ఠమాస గ్రీష్మ ఋతువు శుక్ల పంచమి అనగా 31 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు. మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. మీకు ఇదివరకు ఉన్నటువంటి మానసికమైనటువంటి చింతన ఏదైతే ఉందో అది ఈ వారం దూరమైపోతూ ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి పని చేయడానికి ఈ వారం మీరు ముందడుగు వేస్తారు. వృత్తి వ్యాపారంలో కూడా మంచి శుభ ఫలితాలు అనేవి ఈ వారం చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితి కన్నా మెరుగుపడుతుంది. ఈ వారంలో పిల్లల చదువు విషయంలో కొంత మంచి ఆలోచన అనేది ఈ వారం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో కూడా కొత్త పనులు ప్రారంభించడానికి ఒక అడుగు ముందు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ముఖ్యంగా మీరు ఇరుగు పొరుగు వారితో, మీ సహోద్యోగులతో మరియు మీ కుటుంబ సభ్యులతో మరియు మీ యొక్క బంధువులతో మాత్రం కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు పూర్తి చేయడంలోనే మీ యొక్క మనసును లగ్నం చేసుకోండి. అనవసర విషయాల జోలికి పోతే మాత్రం ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. బంధువులు స్నేహితుల వల్ల కూడా కొంత గొడవలు మరియు మానసికమైనటువంటి ఆందోళన అనేది పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా మాట విషయంలో కొంత జాగరూకత అనేది చాలా అవసరంగా కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి, సంతోషంగా ఉండండి. జీవిత భాగస్వామి పిల్లల విషయంలో కూడా కోపతాపాలకి పోకుండా సామరస్యపూర్వకంగా ఉంటే చాలా మంచిది మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా. కాబట్టి ధనం కూడా కొంత వ్యయం చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి సూర్య ఆరాధన చేయండి, ఆ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 2.